హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు వన్ మోర్ మినీ లాగ్. పొద్దున్నే 7 o'clockకి మా బెడ్ మొత్తం ఇంత క్లీన్గా ఉందో కదా, ఎందుకంటే వీళ్ళందరూ ఇక్కడ కింద పడుకున్నారు కాబట్టి. ఇంకా వీళ్ళు లేచేపాటికి నేను కొంచెం త్వరగా లేస్తాను కదా, అక్కడ లేచి వెజిటేబుల్స్ ఏం లేవు కదా, సో అందుకోసం బిగ్ బాస్కెట్లో ఏదో బెస్ట్ ఆఫర్ వదిలారు, అందుకోసం చాలా బుక్ చేసుకుని ఒక్కటేసారి 2 బ్యాగులు. నేను కిచెన్లో ఉంటే అతను వచ్చి నాక్ చేసినప్పుడు డోర్ ఇక్కడ క్యూటీ అయితే కలెక్ట్ చేసుకుంది. నిద్రలోనే లేచేసి అంత దయ్యంలాగా వెళ్ళింది. అతను భయపడ్డాడు ఏంటో తెలియట్లేదు. ఈవెన్ ఆ పిల్లని చూసి మీరు కూడా భయపడకండి. అండ్ ఇక్కడ ఏంటంటే ఒక చిన్న టబ్బు ఐస్ కూడా మ్యాంగో ఫ్లేవర్ బుక్ చేశాను, చాలా బాగుంటుంది యాక్చువల్లీ. సర్లే అనేసి తీసుకున్నాం అనమాట. సో దట్ ఇవన్నీ వెజిటేబుల్స్ బుక్ చేసుకున్నాను కదా. ఇంకా మిల్కీ అయితే లెగలేదు. ఐస్ టబ్ని ముందు పెట్టి లేనానంటే కళ్ళు తెరిసేసింది. కానీ అనేసి మళ్ళీ నేను తర్వాత తింటానమ్మా, ఇప్పుడు నిద్ర వస్తుంది, అట్లే పడుకుంటా అని చెప్పి పడుకున్నాను అనమాట. ఇంకా వెజిటేబుల్స్ క్యూటీ లేచేస్తే మళ్ళీ నిద్రపోదు. సో ఇంకా అవన్నీ సర్దుతానులే నేను, నువ్వు వంట జీపు అని చెప్పేసింది. సో ఏదేదో అన్ని 10 రూపాయలు 15 రూపాయలు ఇలా ఉన్నాయన్నమాట ఆఫర్లు. సో దట్ ఎందుకు మిస్ చేసుకోవడమా అని చెప్పేసి కొంచెం ఒక 300 దాకా వెజిటేబుల్స్, మిల్క్ అన్నీ కలిపి బుక్ చేసుకున్న కార్డు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ బిగ్ బాస్కెట్లో ఇచ్చిన కార్డు ఇంకా ఆఫ్టర్నూన్ పిల్లలు వచ్చాక చెప్పారు, ఒక స్మెల్ లాగా వచ్చింది అనమాట ఓపెన్ చేస్తుంటే. ఈవెన్ నేను 7th బుక్ చేసుకున్నా, నెక్స్ట్ డేకి వారంటీ అయిపోద్ది అన్నట్టు కూడా ఇచ్చారు ఎక్స్పైరీ డేటు. అయినా కూడా అది ఎందుకో స్మెల్ పడి ఉంటే, బట్ ఇంకా రిటర్న్ చేశాను. వాళ్ళు మనీ ఇవ్వరు, రీప్లేస్మెంట్ ఇవ్వరు. అదే బిగ్ బాస్కెట్ వ్యాలెట్లోకి యాడ్ చేస్తామని చెప్పి చేశారు. ఇంక ఇదన్నమాట. వెజిటేబుల్స్ అయితే చాలానే ఉన్నాయి కదా, ఇవన్నీ ఆల్మోస్ట్ మాకు 15 days దాకా వస్తాయి ఎంత రఫ్గా వాడినా. అండ్ ఐస్ క్యూబ్ టబ్ అయితే ఇలా ముందర పెట్టుకొని వావ్ అనుకుంటూ ఉన్నారనమాట. సో యాక్చువల్లీ ఈ సమ్మర్లో ఐస్ తింటే ఇంకా కొంచెం వేడి చేస్తుంది, అయినా ఈ పిల్లలకి అది ఇష్టం అని చెప్పేసి అలా బుక్ చేసి పెట్టేశాను ఆఫర్లో ఉందని. ఇంకా నేనైతే కాఫీ అయితే కలిపేసుకున్నాను, పాలు వచ్చాక వేడివేడిగా పాలు కాచేసుకొని. సో ఇంకా కాఫీ తాగుతూ అలా మన ముఖాన్ని చూస్తే వా అన్నట్టుంది. ఎందుకంటే సమ్టైమ్స్ అనిపిస్తుంది వితౌట్ ఫిల్టర్ మనం ఉండలేమేమో అన్నట్టు, కానీ ఏది మేకప్ చేసుకోమండి, చాలా న్యాచురల్గానే ఉంటాను నేను. అస్సలు సంతూర్ సబ్బు అడ్డం తప్ప ఇంకేది కూడా నా ముఖానికి వేయను, అది నాకేంటో అలవాటు కూడా లేదు. అనుకోకుండా క్యూటీ వాళ్ళు ఏదో కొత్త లిప్స్టిక్ క్యారీ చేశారు ఊరు వెళ్ళినప్పుడు, దాన్ని పూసుకున్నా కొంచెం డిఫరెంట్గా ఉంది కదా ఫేస్ అన్నట్టు అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను అనమాట వీడియోలో. అండ్ ఇన్ని వెజిటేబుల్స్ ఉన్న పులిహోర కలిపారేంటి అనుకోకండి, వెజిటేబుల్స్